ఇప్పుడు ఒక్క విషయము ఇవాళ మీకందరికి కూడా సోదర సోదరులారా, మరి ఈరోజు ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరులకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా ఆహ్వానిస్తూ, మరి ఇవాళ ఒకటే విషయం ఇప్పుడే నేను చెప్పాను, కొన్ని విషయాలు గత మా ప్రభుత్వం ఏం చేసింది, మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మైనార్టీలకు అని చెప్పి, మరి ఈరోజు ఒకటే టైం లేదు కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మా నాయకుని ఎదురుగా మా నాయకుని మాటగా మీకు ఈరోజు హామీ ఇస్తున్నాము. రేపు ఏదైనా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఏదైతే ఉందో ఈరోజు